ఫార్ములా కార్ రేస్ కేసులో ఈడీ కేటీఆర్ను విచారించింది. దాదాపు 7.5 గంటల పాటు ఆయనపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్ సీఎం రేవంత్ పై పలు విమర్శలు చేశారు. తనపై కక్షపూరితంగానే కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఫార్ములా రేస్ కేసులో దాదాపు 7.5 గంటల పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈడీ విచారించింది. విచారణ అనంతరం బయటకొచ్చిన ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే తనపై సీఎం రేవంత్ ఏసీబీ కేసు పెట్టించారని ఆరోపించారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ అడిగారన్న కేటీఆర్ ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు సిద్ధమన్నారు. సీఎం రేవంత్ పై కూడా ఏసీబీ ఈడీ కేసులు ఉన్నందువల్లే తనపై కూడా కేసులు బనాయించారని, లేని అవినీతిపై కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విచారణ చేయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. రెండు సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిజాయితీ, దమ్ముంటే న్యాయమూర్తి ఎదుట తనతో పాటు విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తాను లై డిటెక్టర్ పరీక్షకు సైతం సిద్ధమని, రేవంత్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు. త్వరలోనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఫార్ములా కార్ రేస్ కేసులో ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన, A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్లను కేటీఆర్ ఎదుట ఉంచి ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్బీఐ నిబంధనల అతిక్రమణపై ఈడీ అధికారులు కూపీలాగారు. అలాగే విదేశీ అకౌంట్లకు నగదు బదిలీపై కూడా ఈడీ అధికారులు ఆరా తీశారు. మరోవైపు సీజన్ 9 కోసం చెల్లించిన నిధుల గురించి ఈడీ వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేటీఆర్ విచారణకు హాజరయ్యే సమయంలో ఆయనకు మద్దతుగా ఈడీ కార్యాలయంలోకి బీఆర్ఎస్ శ్రేణులు రావడానికి ప్రయత్నించాయి. వారు పోలీసుల్ని అడ్డుకోవడంతో వారిని అరెస్టు చేశారు. ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణకు ఆదేశించడంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఆయనపై దాఖలైన ఏసీబీ కేసును కొట్టివేయాలని మొదట తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడంతో దాన్ని కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే బుధవారం ఆయన ఆ పిటిషన్ను కూడా వెనక్కి తీసుకున్నారు.